అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకు ఇందు క్రానికల్స్. ఈరోజు టేస్టీగా క్రిస్పీగా ఉండే గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రెసిపీని ఎంతగానో ఇష్టపడతారు. ముందుగా పిండిని కలుపుకోవడానికి అండ్ కొలతకి ఏమైతే ఐటమ్స్ మీరు రెడీగా పెట్టుకుంటారో అవన్నీ దగ్గరగా పెట్టుకోండి. నేనైతే బేష్ని అండ్ ఒక గ్లాస్ తీసుకున్నాను. గులాబీ పువ్వుల బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 4 గ్లాసెస్ మైదా పిండి, 2 గ్లాసెస్ బియ్య పిండి, 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యపిండి, మైదా పిండి, షుగర్, సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని పిండిని బాగా మిక్స్ చేయండి. వాటర్ ఎప్పుడూ కూడా ఒకటేసారి వేసేయకుండా మనకి కావాల్సినంత కొంచెం కొంచెం వేసుకుంటే మనకి పిండి ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో మనకి కావాలి అనుకుంటున్నామో అది ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాకు ఇంకా మనం అనుకున్న కన్సిస్టెన్సీ అయితే రాలేదు. సో మేము ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తాం. మైదా పిండి వలన బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే ఈ మైదా అనేది ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఓపికతో చాలా స్లోగా పిండిని కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఫైనల్లీ మనం అనుకున్న కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయిందండి. పిండిని అలా తీసుకొని అంటే జారుగా అది కిందకి పడేటట్టు ఉండాలి. సో పిండి కలిపేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కలపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వేటట్టు చేసుకోండి. ఈ హీట్ అవ్వే ప్రాసెస్లోనే ఇప్పుడు చూపిస్తున్న గులాబీ గుత్తు ఉంది కదండి, అది కూడా బాగా హీట్ అవ్వాలి. అలా హీట్ అయితేనే మనం కలుపుకున్న ఆ పిండి ఆ గులాబీ గుత్తుకి అంటుకొని మనం వేడి వేడి నూనెలో ఎప్పుడైతే పెడతామో అది లూజ్గా వదులుకొని బాగా ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉన్న గులాబీ పూలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel.